వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఈరోజు రాజ్పూత్ సమాజ్ ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. కాజాపూర్ గేట్ నుండి ర్యాలీని ప్రారంభించి మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బీఓఎల్ చీఫ్ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లూల నరసింహులు, ఏఎంసీ మాజీ చైర్మన్ పి బాలరెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యురాలు శుభప్రద పటేల్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, బషీరాబాద్ ఏఎంసీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, విహెచ్పి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శుభన్ రెడ్డి, కౌన్సిలర్లు నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి, మహేశ్వరి, శ్రీకాంత్, వేణుగోపాల్, అనిల్ గారు మరియు విద్యావేత్త మర్యాద రామకృష్ణ హాజరయ్యారు. సమాజం తరపున జిల్లా అధ్యక్షురాలు అనితా ఠాకూర్, జిల్లా కార్యదర్శి సురేష్ కిషన్ సింగ్ మరియు తాండూరు పట్టణ అధ్యక్షులు దిలీప్ సింగ్ ఠాకూర్, కార్యదర్శి శివానందం సింగ్, నిర్వహణ కమిటీ చైర్మన్ రమేష్ సింగ్, వైస్ చైర్మన్ ఉమేష్ సింగ్ గారు, సభ్యులు శివాజీ, దీపక్, ప్రతాప్ సింగ్, కరణ్ సింగ్, అలాగే క్లూ టుడే ఎడిటర్ ఠాకూర్ సూరజ్ సింగ్, బాబు సింగ్, బజరంగ్ సింగ్, నర్సింగ్, భాన్ సింగ్, ధరమ్ సింగ్, పృథ్వీ సింగ్, గోకుల్ సింగ్, గజేపల్లి ప్రతాప్ సింగ్, వివిధ గ్రామాల రాజ్పూత్ సమాజ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎందుకంటే రామకృష్ణ సార్ చెప్పారు, మన సుభాన్ రెడ్డి అన్న గారు చెప్పారు, సూరజ్ సింగ్ అన్న గారు చెప్పారు. సరే, నన్ను ఒకటి రెండు అడిగిన విషయము గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మన మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, అందరం కలిసి కౌన్సిలర్లు ఉన్నారు, మీరు అడిగింది ఒక చిన్న కోరిక, ఖచ్చితంగా అది నెరవేరుస్తామని మీకు మాటిస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటానంటే, మనం ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనము కులాలు అని తీసుకొస్తున్నాము. మనం నిజంగా చెప్పాలంటే హిందువులం అందరం కలిసి, లేకపోతే నా కొడుకు ఈడికి అతను, నా కొడుకు ఇది అని మనం చెప్పుట్లా హిందూ సనాతన ధర్మం అనేది నశించిపోతుంది. అది మీకు ఎవరికి అర్థమవుతలేదు. ఎందుకంటానంటే మన పిల్లలకు నేర్పేది మనం మన కులపాడు గారు వద్దోడు మాట్లాడకండి, అదొకటే చెప్తారు. వాళ్ళు చిన్నోళ్ళు వాళ్ళ దగ్గర పోకుండా వాళ్ళు ఆ కులం మనలు గారు ఇలాంటివి చెప్పి మీరు నేర్పుతున్నారు తల్లిదండ్రులు. దయచేసి మీ అందరికీ నేను ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మన పిల్లలకు మనం హిందువులమని, మనం సనాతన ధర్మము పాటిస్తామని, మనకు ఇటువంటి రాణా ప్రతాప్ జయంతి టైంలో కాదు, ప్రతి ఏ విషయంలో అయినా ఒక హిందువులమని ప్రతి ఒక్కరు అనుకొని మీరు హిందువుల పిల్లలకు చెప్పాలి. మన కులం కాదు, కులం అనేది ఒకటే, హిందువులం అంతే. కానీ కులం చెప్పుకుంటూ పోతే పిల్లలు కూడా ఖరాబ్ అయ్యి ఇదైపోతున్నారు. మీరు పిల్లల్ని ఏం చేస్తున్నారు అంటానంటే, కులాలు నేర్పి మనము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, పైపోయేటోళ్ళం, మంచి డెవలప్ అయ్యేటోళ్ళము అనగారి తొక్కుతున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే, కులాలు మా రాజకీయ నాయకులు నేర్పుతారు, కులం కావాలి వాళ్ళకి, ఎందుకంటే నా కులం వాళ్ళు ఉంటే నాకు ఓటేస్తారు. ఇలాంటివి నేర్పే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని మరిచిపోయి మనం ఒక హిందువులమని అందరూ అనుకొని, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలాంటి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా చూసుకునే బాధ్యత మీ అందరికీ ఉన్నదని ఈ రాణా ప్రతాప్ జయంతి సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకొకటి, మనం ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు మనకు ఆజాద్ చంద్రశేఖర్ గారు కానివ్వండి, భగత్ సింగ్ గారిది కానివ్వండి, రాణా ప్రతాప్ గారిది కానివ్వండి, శివాజీ మహారాజు కానీ ఎవరి ఎలాంటి బుక్స్ మనకి ఇక్కడ దొరకాయి. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు మన హిందూ ఉత్సవ సమితి బిల్డింగ్ కడుతున్నారు. బిల్డింగ్ కాడ నేను వీళ్ళని మన గౌరవ అధ్యక్షులను కానీ కార్యదర్శులను కానీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక రూమ్ కూడా పక్కకు కట్టండి. ఈ బుక్స్ అన్ని నేను తెప్పించి, ఎలాంటి బుక్స్ కావాలో నేను తెప్పించి పెడతాను. ఒక రూమ్ దానికోసం మీరు పక్కకు పెడతారని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఒక సాయం చేయండి. నేను బుక్స్ అన్ని నేను రాడికల్ ఆర్గనైజేషన్ లిమిటెడ్ కంపెనీ నుంచి కానీ, లేకపోతే నా సొంతం కానీ ఈ హిస్టరీ బుక్స్ అన్ని మన సుభాన్ రెడ్డి అన్న గారిని అడిగి ఇంకేమేమి బుక్స్ ఉంటాయో, ఎందుకంటే నేను 56 సంవత్సరాలు వచ్చాను, నాకు కూడా తెలియదు, రాణా ప్రతాప్ గారి గురించి తెలియదు, శివాజీ మహారాజు గురించి ఈ మధ్యన తాండూరులో ఇది జరుగుతున్నప్పటి నుంచి, నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్నప్పటి నుంచి తెలుసు. కానీ చదువుకున్న రోజులైతే నాకు ఇలాంటివి కూడా చాలా తెలియదు. మాకు బీర్బల్ కథ, అక్బర్ బీర్బల్ కథలు చెప్పారు, లేకపోతే అలెగ్జాండర్ ఇన్ని యుద్ధాలు చేశాడని చెప్పారు, ఇన్నిసార్లు పోయిందని చెప్పారు. కానీ ఇలాంటివి అయితే తెలియదు నిజం చెప్పాలంటే.
ఆ సుభాన్ రెడ్డి అన్న కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమేం బుక్స్ ఉంటాయో మొత్తం జరగదు, నాకు ఒక లిస్ట్ అన్న, ఒకటికి రెండు బుక్స్ అన్ని తెచ్చి పెడదాము. వీళ్ళనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది కంపల్సరీ ఒక రూము దీనికోసం కేటాయించాలని, ఒకవేళ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనితా సింగ్ ఠాగూర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.